హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం తీసే ఫోటో షార్ప్గా ఎందుకు రావట్లేదు అన్న విషయం మీద మనం ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఈ ఎపిసోడ్ దానికి ఒక కంటిన్యూషన్ భాగం. ఓకే, సో మీరు కనుక ఆ వీడియోస్ చూడనట్లయితే కనుక ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, సో దట్ ఒక స్మూత్గా ఉంటుంది మీ లెర్నింగ్. ఓకేనా? సో ఈ ఎపిసోడ్లో మనం మరొక ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు షార్ప్ ఫొటోస్ రావట్లేదు అన్న విషయం తెలుసుకోబోతున్నాం. మరి మనం ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక నేను అప్లోడ్ చేసే వీడియో మరొక క్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది, సో దట్ యూ డోంట్ మిస్ మై అప్డేట్స్. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఎపిసోడ్. ఓకే, మనం తీసే ఫోటో షార్ప్గా రాకపోవడానికి గల కారణాల్లో మరొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటో తెలుసా? ఫోకసింగ్ సరిగా చేయకపోవడం. అంటే ఏ ఏరియాలో మనం ఫోకస్ చేస్తున్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పర్సన్ పోర్ట్రేట్ తీస్తున్నాం, దట్టు ఒక క్లోజప్ తీస్తున్నాం అనుకుందాం. ఓకే, సో మనం ఏ ఏరియాలో ఫోకస్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే సపోజ్ మనం ముక్కు మీద ఫోకస్ చేసాం అనుకుందాం క్లోజప్లో. ఒకవేళ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇనఫ్ లేకపోతే, సపోజ్ మనం వీ వెంట్ ఫర్ హైయెస్ట్ అపర్చర్ ఉంటే కనుక, అండ్ అప్పుడు ఏమయ్యే అవకాశం ఉంటుందంటే ముక్కు మాత్రం మంచి ఫోకస్లో డీటెయిల్స్తో వచ్చి ఈవెన్ కళ్ళు కూడా ఫోకస్లో లేకపోవడం. ఈ చెవి నుంచి సపోజ్ ఇప్పుడు ముక్కు మాత్రం ఫోకస్ చేస్తే అండ్ బహుశా ఈ ఏరియా మాత్రం ఫోకస్లో ఉండి షార్ప్గా ఉండి ఈ ఏరియా అంతా బ్లర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అది ప్రాబ్లం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పోర్ట్రేట్ విషయంలో దట్టు వెరీ స్పెషలీ క్లోజప్ తీస్తుంటే కనుక ఐస్ మీద ఫోకస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. సో ఐస్ మీద ఫోకస్ చేయడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఒకవేళ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇనఫ్ లేకున్నా, సేమ్ ఇందాక కేసులోనే మాట్లాడుకుందాం, ముక్కు మీద ఫోకస్ చేసే బదులు ఎక్కడైతే మనకి ఈ ఏరియా అంతా బ్లర్ వచ్చిందో ముక్కు మీద చేసే బదులు సపోజ్ ఐ మీద చేస్తే కనుక ఏమవుతుందంటే మనకి ఐస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనమాట. సో మనం ఒక ఫోటో తీస్తున్నాం అంటే ఒక పర్సన్ యొక్క ఫోటో చూడగానే వెంటనే ఐస్ మీద వెళ్తుంది. సో ఐస్ కానీ షార్ప్గా ఉంటే మనకి ఆటోమేటిక్ సబ్కాన్షియస్గా ఐస్ షార్ప్గా ఉంటే ఫోటో షార్ప్గా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ ఎవరు షార్ప్గా ఉండేది లేదని చెప్పేది చూసేవాళ్ళే కదా. సో ఐస్ షార్ప్గా ఉంటే కనుక ఆబ్వియస్లీ మొత్తం షార్ప్గా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. దో మనకి ఈ ఏరియా షార్ప్ లేకున్నా మనకి ఇట్ డస్ నాట్ మ్యాటర్. సో అదొక ఇంపార్టెంట్ విషయం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ టెక్నికల్గా ఐస్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, బేసిక్లీ ఐస్ మీద ఫోకస్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నికల్గా సో ఐస్ కంటే ముందు ముక్కు భాగం ఫోకస్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఈ భాగం కూడా ఫోకస్ అవుతుంది అనమాట. ఇంతకుముందు ఓన్లీ నోస్ మీద ఫోకస్ చేస్తే ఇక్కడ వరకు అయ్యి ఇదంతా బ్లర్ అయ్యేది. ఇప్పుడు ఐస్ మీద ఫోకస్ చేయడం వల్ల ఈ ఏరియా మెజారిటీ ఆఫ్ యువర్ ఫేస్ ఫోకస్లోకి వస్తుంది, ఈవెన్ దో సేమ్ అపర్చర్ వాడినా కూడా. సో ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ఇదే తీసుకుందాం. సో ఇది ఫోకస్ రేంజ్ అనుకుందాం. ఈ ఎంటైర్ సబ్జెక్ట్ ఫోకస్లోకి రావాలంటే బెస్ట్ ఫోకసింగ్ పాయింట్ ఏంటంటే ఈ భాగాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక భాగం ఉందా అండ్ 2 ఇది 2 భాగాలు అనుకుంటే కనుక ఈ ఏరియాలో ఫోకస్ చేస్తే మనకి ఈ ఏరియా ఫోకస్లోకి వస్తుంది, ఈ ఏరియా బోత్ మోర్ ఆఫ్ దిస్ ఏరియా కూడా ఫోకస్లోకి వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఫుల్ సబ్జెక్ట్ ఫోకస్లో ఉంటుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు ఒక భాగం ఇటువైపు ఫోకస్ అవుతుంది, 2 భాగాలు ఇటు అని కాదు. సబ్జెక్ట్ ఏంటంటే కెమెరా ఫేసింగ్ వైపు తక్కువ డిస్టెన్స్ ఫోకస్లోకి వస్తుంది, కెమెరా నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ మోర్ ఆఫ్ ద డీటెయిల్స్ ఫోకస్లోకి వస్తుంది అనమాట. మోర్ ఆఫ్ ద సబ్జెక్ట్ వచ్చి ఫోకస్లో ఉంటుంది. అది లాజిక్. ఫర్ ద సేమ్ రీజన్ పోర్ట్రేట్ విషయంలో ఎస్పెషలీ క్లోజప్ తీసేటప్పుడు ఐస్ మీద ఫోకస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ రకంగా మీరు తీసే పోర్ట్రేట్ అనేది షార్ప్గా ఉంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, షార్ప్ పిక్చర్స్ తీయడంలో
ఫోకసింగ్ అన్నది ఎంత ఇంపార్టెంట్, ఎస్పెషలీ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో మనం ఫోకసింగ్ పాయింట్ ఐస్ మీద ఉంచడం అన్నది ఎంత క్రూషియల్ అన్నది తెలుసుకున్నారు కదా. దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంపార్టెంట్ రీజన్ తోటి మీ ముందుకు వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.